డిఎస్పీ గారు ఎప్పుడో విన్నాం, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నాగ చైతన్య గారు హిట్ కొట్టారు. గీతార్ట్స్ నుంచి మరో మంచి మూవీ వచ్చింది, తండేల్. ఇది సినిమా కాదు, ఒక మత్స్యకారుని జీవితం. అలా అండి, ఇప్పుడే నాగ చైతన్య తండేల్ మూవీ అయితే చూస్తాను. ఫస్ట్ జెన్యున్ గా చెప్పాలంటే నాగ చైతన్య గారి క్యారెక్టర్ అయితే నాకు నచ్చలేదు. చూడగా నాగ చైతన్య గారు కనిపించారు, మత్స్యకారుడే కనిపిస్తారు. బాగా ఎక్కేసింది అనమాట క్యారెక్టర్. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఇట్స్ సాయి పల్లవిస్ ఫీస్ట్. నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాలో శివుడు సాంగ్ ఉంటుందండి, శివ తాండవం చూపించారు. సినిమా టీజర్ అండ్ ట్రైలర్ లో మీరు చూసింది ఒకటి అండ్ సినిమాలో కనిపించింది ఒకటి. నిజంగా మీరు థియేటర్ లో సర్ప్రైజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సినిమా స్టోరీలా చూడకండి, ఇది కొంతమంది జీవితం. కాబట్టి మనం కథ గురించి వెతుక్కోకూడదు. డిఓపి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, అదిరిపోయింది. ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. డిఎస్పీ ఇలా ఉన్న సినిమాని అలా లేపాడు, అంత బాగుంది. బీజిఎం అండ్ మ్యూజిక్ అయితే వింటేజ్ డిఎస్పీ మార్క్ అయితే కనిపించింది. డైరెక్టర్ చందు మొండేటి. కార్తికేయ 2 తర్వాత ఎలాంటి సినిమాతో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇంత మంచి సినిమాతో వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగ చైతన్య గారి క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డారు, ప్రతి ఫ్రేమ్ లో అది కనిపిస్తుంది. డైరెక్టర్ చందు మొండేటి గారు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నా గానీ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. ఫ్యామిలీతో వెళ్ళి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మూవీ చూడొచ్చు. జెన్యున్ గా చెప్పాలంటే సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు, హైప్ లేదు, బజ్ లేదు. నా మైండే చేంజ్ అయిపోయింది. ఫైనల్లీ ఒక మంచి మూవీ చూసానన్న ఫీల్ కలిగింది నాకు. సో గైస్, ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.